వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు స్వచ్ఛమైన నెయ్యిని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. మరి ఆవు పాల నుంచో లేదా గేదె పాల నుంచో నెయ్యిని తీసుకోవటం అయితే చాలా ఈజీనే కదా. మరి పాల ప్యాకెట్ నుంచి కూడా మనం నెలకి సరిపడా నెయ్యిని చేసుకోవచ్చండి. ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈజీ ప్రాసెస్ నేను మీకు చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, పాల ప్యాకెట్, ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ కనుక మనం డైలీ ఒకటి వేయించుకున్నామంటే నెలకి సరిపడా నెయ్యిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి పాల ప్యాకెట్ అయితే చూపించారు కదా, దాన్ని అయితే టీలకనో లేదంటే పిల్లలు తాగటానికనో లేదంటే పెరుగుకో యూజ్ చేయకుండా ముందుగా పాలు అయితే చక్కగా సిమ్లో పెట్టేసి ఒక 3-4 పొంగులు వచ్చే వరకు చక్కగా వేడి చేసుకోండి. తర్వాత అది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసామంటే ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, మందంగా మేగడ అనేది వస్తుందండి. ఆ మేగడని మనం పాల మీద మేగడని కలెక్ట్ చేసుకుని ఆ తర్వాత పాలని పిల్లలకి తాగించడానికైనా లేదంటే పెరుగుకు టీకి వాడుకోవచ్చండి. ఇప్పుడు అందరూ కూడా ఫ్యాట్ అని చెప్పి మేగడ పాలు అవేమీ పెద్దగా యూజ్ చేయటం లేదు కదా, మరి అలాంటప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. 2 రకాలుగాను ఉపయోగపడుతుందండి. ఫ్యాట్లెస్ మిల్క్ని మనం వాడుకోవచ్చు, మేగడని మనం వెన్నగా నెయ్యిగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఏ రోజుకి ఆ రోజు పాల ప్యాకెట్ని అయితే ఇలా మనం ప్రాసెస్ చేసుకున్నాము అంటే మేగడ అనేది కలెక్ట్ అవుతుంది కదా. కలెక్ట్ చేసుకున్న మేగడని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. వారం 10 రోజులకు వచ్చేసరికి నాకు ఈ మాత్రం మేగడ అనేది వచ్చిందండి. ఇప్పుడైతే దీన్ని వెన్నగా మనం మార్చేసుకుందాం. కొద్దిగా ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసి కొద్దిగా నీళ్ళు అనేవి పొయ్యండి. కూల్గా ఉన్నటువంటి వాటర్ని పోసారు అంటే వెన్న రావటం అనేది చాలా ఈజీ అండి. ఇలా నేను మిక్సీ జార్లోకి వేసేసి ఒక తిప్పామంటే మంచిగా వెన్న అయితే రెడీ అయిపోతుందండి. ఇంతకుముందు కాలంలో అయితే ఇలాంటి మిక్సీలు గ్రైండర్లు అవకాశం లేదు కాబట్టి చేతికి పని చెప్పాల్సి వచ్చేది. అంటే కవ్వం పెట్టుకుని ఓ అరగంట 30 గంట మనం చిలుక్కుంటూ వెన తీసుకోవాల్సి వచ్చేది. మరి ఇప్పుడు మిక్సీ జార్లు వచ్చేసినాయి కాబట్టి చాలా ఈజీగా అయితే వెన తీసుకోవచ్చండి. అది కూడా చేతికి అంటకుండా తీసుకోవచ్చు. మరి చూస్తున్నారు కదా, ఇలానే పాలు మనం తోడేసి పెరుగు మీద మేగడ కూడా తీసుకోవచ్చు. నేను పాలని యూస్ చేసుకోవటం కోసం అని చెప్పి నేను ఇలా మేగడని అయితే కలెక్ట్ చేసుకుంటున్నానండి. ఇలా మనం మిక్సీ పట్టినటువంటి వెన్న ఉంది కదా, వెన్ననొక్కితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. మిగతా మేగడ ఉంది కదా, దాన్ని కూడా మరొకసారి మిక్సీ జార్లోకి వేసి ఇదే ప్రొసీజర్లో నేను వెన్ననైతే తీసేసుకుంటున్నానండి. ఇలా కలెక్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ మాత్రం వెన్న అయితే రెడీ అయిందండి. ఇప్పుడు చేతికి కొద్దిగా మనకి అంటుతుంది కదా, మనం దీన్ని యాస్టేజ్గా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఒక గంట లేదా ఒక ½ అన్ అవర్ మినిమం అటు పెట్టేసేయండి. ఈజీగా మన చేతికి అంటకుండా తీసుకోవచ్చు. నేను మీకు వీడియోలో బ్యాగ్ చూపిస్తున్నాను కదా, ఇది ఎందుకు చూపిస్తున్నానంటే దీంతో నేను వీడియో కూడా తీశాను కదండి, ఇట్లా వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి వీలుగా బ్యాగ్స్ అని. అదేనండి, అది నేను వాడుకున్నవే మీకు చూపిస్తున్నానండి. మరి నెక్స్ట్ వచ్చేసరికి వెన్న తిప్పటం ఇదంతా బాగానే ఉంది, కానీ వీటిని క్లీన్ చేసుకోవటం కూడా ఒక పనే కదా. మరి వీటిని వదిలించాలి, ఈ జిడ్డు అంతా పోవాలి అంటే కొద్దిగా మనం కష్టపెట్టాలి కదండి చేతులకైతే. అలా కష్టపెట్టకుండా ఈజీగా జిడ్డును వదిలించుకోవాలి అంటే ఇలా ఒక 2 గ్లాసులో 3 గ్లాసులో వాటర్ అయితే గోరువెచ్చగా కాచేసుకుని ఈ జిడ్డుగా ఉన్న వాటిల్లో కనుక ఆ వేడి నీళ్ళని పోసేసి ఆ మిక్సీ జార్లో కూడా పోయొచ్చండి. ఏమి కాదు మిక్సీ జార్ అయితే. ఒకవేళ ఏదన్నా మీకు డౌట్గా ఉంది అనుకుంటే వేడి నీళ్ళని కొద్దిగా చన్నీళ్ళు కూడా మిక్స్ చేసేసి మూత పెట్టి షేక్ చేయండి. నిమిషంలో మనకి క్లీన్ అయిపోద్దండి. మనం ఎటువంటి చేత్తో కూడా రుద్దాల్సిన అవసరం లేదు, సోపు వినియోగించాల్సిన అవసరం కూడా ప్రస్తుతానికైతే లేదండి. ఇలా వేడి నీళ్ళతో మనం క్లీన్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కింద మీకు గమనిస్తే కలర్ కూడా వాటర్వి చేంజ్ అయినవి. ఇలా వెన్నంతా వేడి మీద కరిగిపోతుందండి. లోపల మిక్సీ జార్లో ఎక్కడ కూడా ఏదైనా ఇరుక్కున్నా మనం చేత్తో క్లీన్ చేసుకోవాలి అంటే కష్టమే కదా. ఇలా వేడి నీళ్ళు పోసేసి షేక్ చేసామంటే నీళ్ళకి ఆ వెన్నంతా వేడి నీళ్ళు కదా కరిగిపోయి చక్కగా క్లీన్ అయిపోయిందండి. ఆ తర్వాత మీరు సోప్తో శుభ్రంగా తోమేసేసుకుని క్లీన్ చేసుకున్నారు అంటే నీట్గా తలతలలాడుతూ కొత్తవిలాగా వస్తాయండి. జిడ్డు ఛాయలు కూడా ఎక్కడ కూడా గిన్నెలకు ఉండవు. మరి మీరైతే ఇట్లా నెయ్యికి సంబంధించినవి వెన్నకి సంబంధించినవి ఎలా క్లీన్ చేస్తారు? ఇదే ఫాలో అవుతారా, లేకపోతే వేరే ఏదైనా టిప్ ఉందా? ఆ టిప్ని నాతో కూడా మీరు షేర్ చేసుకోండి. నేనైతే ఇలానే చేస్తానండి. ఇది ఒక చిన్న టిప్పు తెలియని వాళ్ళకైతే గనక. మరి నెక్స్ట్ వచ్చేసరికి వెన్న దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మరి చూస్తున్నారు కదా, నేను వెన్ననైతే ఎక్కువసేపు పెట్టలేదండి, ఎందుకంటే నేను మీకు వీడియో చూపించాలి అనే ఉద్దేశంతో జస్ట్ ఇది క్లీన్ చేసుకోవడానికి ఎంత టైం అయితే పడుతుందో అంత టైమే పెట్టానండి. మీరైతే ఒక మినిమం 1 అవర్ అట్లా ఉంచారంటే వెన్న ఇట్లా తీసేటప్పుడు మీ చేతికి ఇంత కూడా అంటదండి. చేతికి అంటకుండా వెన్ననైతే తీసేసుకోవచ్చు.
ఇంత ప్రాసెస్ మనకి ఎందుకు, ఈ గిన్నెల్లో వేసుకోవటం, మిక్సీ జార్లో వేసుకోవటం, మరి క్లీన్ చేసుకోవడం, ఇదంతా ఎందుకు, బయట డబ్బులు పెట్టామంటే నెయ్యి ప్యాకెట్లు మనకి దొరుకుతూనే ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. దొరుకుతున్నాయండి, కానీ ఆ నెయ్యిని దేంతో చేశారో తెలియదు, దానిలో ఏమేమి కలిపారో కూడా మనకు తెలియదు. అదే మనం ఇలా కనుక చేసుకున్నామంటే స్వచ్ఛంగా పాల ప్యాకెట్లో కూడా ఏయోటి కలుపుతూనే ఉంటారు, కల్తీ అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ నెయ్యినైతే మన చేతులతోనే చేసుకుంటున్నాం కదా, మరి ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి ఇలా చేసుకోవటం. మరి మీరు కూడా ఇలానే చేస్తారా, లేదంటే నెయ్యిని మీరు బయట కొనుక్కొచ్చుకుంటారా? కామెంట్ చేసేయండి. మనం మేగడ తీసేసిన తర్వాత కొంచెం పాలలాగా అట్లా ఉన్నాయి కదండి, అవి వేస్ట్గా పడేయకుండా మొక్కలకు పోసారు అంటే మంచిగా మొక్కలకు కూడా మంచి దాంట్లో కొంతవరకు వెన్న అనేది ఉంటుంది కాబట్టి మంచిదేనండి మొక్కలకి. ఇది మరొక టిప్ అండి. మరి చూస్తున్నారు కదా, ఇలా వెన్నని సిమ్లో పెట్టుకుని వేడి చేసుకున్నాము అంటే కొద్ది కొద్దిగా నెయ్యి అనేది రెడీ అయిపోయిద్ది. మరి పిల్లలకు కూడా మంచిగా స్వచ్ఛమైన నెయ్యితోటి మనం ఫుడ్ అనేది పెట్టొచ్చు. స్వీట్స్ కూడా మనం ఈ నెయ్యిని అయితే యూస్ చేసుకోవచ్చండి. నేనైతే మిగతా నేను పెరుగు కానీ టీలకు కానీ విడిగా పాల ప్యాకెట్లు అయితే తీసుకుంటాను. కేవలం ఈ ఒక్క ప్యాకెట్ తోటే నేను ఇలా నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇప్పుడు వెన్న తీసేసిన తర్వాత పైన మేగడ అంతా తీసేసాం కదా, తీసేసిన తర్వాత పాలను అయితే నేను తోడేసుకోవడానికైనా టీకైనా తాగించడానికైనా కూడా నేను యూస్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా, నెయ్యి అనేది ఇంత చక్కగా రెడీ అయిపోయిందండి. ఇందులో ఏమీ కలపలేదు, మన చేతులతో మనమే చేసుకుంటున్నాం. ఇలా 10 రోజులకు ఒకసారి చేసుకున్నామంటే దాదాపుగా నాకు నెలకి సరిపడా నెయ్యి అనేది ఇంట్లో ఉంటుందండి. ఎప్పుడు కూడా నేను బయట కొనుక్కొచ్చింది అట్లా ఏమీ లేదు. మా పాప చిన్నగా ఉన్నప్పుడు ఒక 1 ఇయర్ అలా ఉన్నప్పుడైతే నేను కొన్నాను, కానీ తర్వాత నుంచి నేను ఎప్పుడు కూడా నెయ్యిని కొనటం అనేది లేదండి. ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. మరి పాల ప్యాకెట్కి వచ్చేసరికి మనకి నెలకు ఒక 900 పడుతుందండి. క్రీమ్ ప్యాకెట్ కొనుక్కోవాలి అంటే మరి నెయ్యి కూడా అదే రేటు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం. మరి స్వచ్ఛమైన నెయ్యిని మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మరి నెయ్యికి పెట్టే ఖర్చుని పాల ప్యాకెట్ పెట్టుకున్నామంటే పాలు వాడుకోవచ్చు, ఇలా నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఇలా మన చేతులతో మనమే ఇంట్లో నెయ్యిని అయితే స్వచ్ఛంగా తయారు చేసుకోవచ్చండి. మరి మీరైతే నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? ఇలా పాల ప్యాకెట్ల ద్వారానా, లేదంటే ఆవు పాలు, గేదె పాలను ఉపయోగించి చేస్తారా? ఇవేమీ లేదు అనుకుంటే నెయ్యిని బజార్లో కొనుక్కొచ్చుకుంటారా? మరి పిల్లల ఆరోగ్యంతో అంత ఆటలాడుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇలా ఇంట్లో చేసుకోవడానికే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి, ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే రిజల్ట్ అనేది మీకు మీరే చూడొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసేయండి. ఎందుకంటే మీరిచ్చే చిన్న లైక్ మీకు చిన్నగానే కనిపించవచ్చు, కానీ ఇలా మేము మరిన్ని వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకురావడానికి మాకు మంచి హెల్ప్ అవుతుందండి. మరి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నా, లేదంటే ఈ టిప్స్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకున్నా మీ ఫ్రెండ్స్కైనా, నైబర్స్కైనా, రిలేటివ్స్కైనా షేర్ చేసేసేయండి. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటినీ ఒకసారి చూడండి. మీకు నచ్చుతాయి అని అనిపించినట్లయితే కనుక, నచ్చినట్లుగా అనిపిస్తే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మీకు తెలిసిన మరిన్ని టిప్స్ని నాతో కూడా షేర్ చేసుకుంటారు కదా. మరి ఈ రోజుకి ఇదే వీడియో అండి. రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.